Friends, welcome to my channel Kirti'sKorner, a one-stop destination for fashion, food, travel, tech, lifestyle. So ఈ వీడియోలో నేను చాలా సింపుల్ అండ్ ఈజీలీ అవైలబుల్ ప్రోడక్ట్స్తో సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి మేక్ ఓవర్ అనగానే ఇప్పుడు దానికి పెద్ద ప్రొఫెషనల్ ఐడియా ఉండాలేమో, లేకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ఉండాలేమో, లేకపోతే మనం సరిగా చేసుకోకపోతే చాలా కేకీ ఫీలింగ్ వచ్చేస్తుంది ఫేస్ పైన. లైక్ ఫౌండేషన్ రాసుకోవచ్చో లేదో, ఏది మంచిగా ఉంటుంది, మనకు చాలా డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ ఉంటుంది కదా. సో నేను ఇప్పుడు చిన్న కిటీ పార్టీ కానీ, లేకపోతే చిన్న వరలక్ష్మి వ్రతం పూజకైనా, లేకపోతే చిన్న ఫంక్షన్స్ లాంటి దానికి, లేకపోతే ఈవెన్ ప్రొఫెషనల్ లుక్ కోసం నేను బేసిక్ మేకప్ మీకు ఎలా చేయాలో చూపిస్తాను. సో అందులో నేను ఒక చిన్న పాయింట్ చెప్పేసి నేను వీడియోలోకి వెళ్ళిపోతాను. అదేంటంటే మేకప్ అనేది లైక్ ఫౌండేషన్ కానీ, లేకపోతే కాంపాక్ట్ పౌడర్ కానీ ఇవన్నీ అప్లై చేసుకోవాలంటే స్కిన్ అనేది కొంచెం మాయిశ్చర్గా ఉంటే చాలా మంచిది. సో అలాంటి మాయిశ్చర్ కోసం మనము ప్రత్యేకంగా మాయిశ్చరైజర్ కొనాల్సిన అవసరం లేదండి. సో నేను దానికి చాలా యూజ్ చేసి ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాబట్టి నేను ఒక మంచి ప్రోడక్ట్ మనందరికీ తెలుసు. అండ్ దిస్ ఇస్ జాన్సన్ బేబీ క్రీమ్. ఈ జాన్సన్ బేబీ క్రీమ్ అనేది మనకి మాయిశ్చరైజర్ లాగా అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ నేనేం చేస్తానంటే ఉప్టన్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేశాను. సో మీరు ఎనీ ఫేస్ వాష్, మీ స్కిన్ టోన్కి సూట్ అయ్యే ఎనీ ఫేస్ వాష్ అయితే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. క్లీన్గా ఫేస్ అనేది నీట్గా వాష్ చేసుకున్నాక మనకేంటంటే చాలా డ్రై అయిపోతుంది. ఎందుకంటే ఫేస్ వాష్లో ఏంటంటే చాలా డర్ట్ వెళ్ళిపోయాక చాలా డ్రైనెస్ అయిపోతుంది. అప్పుడు మీరు కాంపాక్ట్ అప్లై చేసుకున్నా, లేకపోతే ఫౌండేషన్ క్రీమ్ అప్లై చేసుకున్నా, ఏది అప్లై చేసుకున్నా ఫేస్ పైన ఎక్కువసేపు ఉండదు. అండ్ ఒకవేళ ఉన్న స్వెట్ రాగానే ఇలా చిక్ అయిపోయి మనకి కంఫర్ట్నెస్ ఉండదన్నమాట. అబ్బాయి ఎప్పుడెప్పుడు ఈ మేకప్ని తీసేయాలా, ఎప్పుడెప్పుడు ఫేస్ వాష్ చేసేసుకోవాలా అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ మేకప్ చూస్తున్నారు కదా, చాలా న్యాచురల్, అంటే ఎక్కువ గాడీ కూడా ఉండదు, అట్ ద సేమ్ టైం ఒక మంచి లుక్ అనేది వస్తుంది కదా. సో దాంట్లో యాజ్ ఐ జస్ట్ సెడ్, ఫస్ట్లీ మనము జాన్సన్ బేబీ క్రీమ్ అనేది మాయిశ్చరైజర్ లాగా అప్లై చేసేసుకోవాలి. అండ్ మీరు ఎనీ ఫేస్ వాష్ యూస్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో కాంపాక్ట్ ఫౌండేషన్ క్రీమ్ అప్లై చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇన్ ప్లేస్ ఆఫ్ ఫౌండేషన్ నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఇది ఫిట్ మీ కన్సీలర్. ఈ కన్సీలర్ ఏంటంటే ఓన్లీ మన ఫేస్లో కొన్ని ట్యాన్ అయిన స్పాట్స్ ఉంటుంది, లైక్ నియర్ యువర్ ఐస్, నియర్ యువర్ నోస్, కొన్ని ట్యాన్ అయిన స్పాట్స్ ఉంటుంది కదా, ఓన్లీ ఆ ట్యాన్ రీజన్స్ని కవర్ చేయడానికి నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ కాంపాక్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంపాక్ట్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ అది మూజ్ కాంపాక్ట్ అండ్ లైట్ వెయిట్ కాంపాక్ట్స్ అని దొరుకుతాయి. అదేంటంటే ఫేస్ పైన ఎక్కువసేపు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడెప్పుడు తీసేయాలా అనే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లైట్ వెయిట్ కాంపాక్ట్ పౌడర్ కొనుక్కుంటే బాగుంటుంది. ఎనీ బ్రాండ్, లాక్మీ, మెబెలిన్, ఏదైనా బాగానే ఉంటుంది. బికాజ్ నేను ఇక్కడ ఎలాంటి బ్రాండ్స్ని అయితే స్పాన్సర్ చేయట్లేదు. సో మనము వీడియోలోకి ఈ ఫేస్ కంప్లీట్లీ వితౌట్ మేకప్ గైస్, నేను జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను జాన్సన్ బేబీ క్రీమ్ ఏదైతే ఉంటుందో అది మాయిశ్చరైజేషన్ లాగా అప్లై చేసుకున్నాను, సో దట్ మనకు మేకప్ అనేది ఎక్కువసేపు ఉండాలని. సో ఇందాక మీకు చెప్పినట్టు నేను జస్ట్ మామా ఎర్త్ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసేసుకున్నాను. అండ్ నౌ స్టార్ట్స్ ద మేకప్. అండ్ ద ఫస్ట్ ప్రోడక్ట్ విచ్ ఐఎమ్ అప్లయింగ్ ఈజ్ కన్సీలర్. సో నేను కాంపాక్ట్ అనేది అప్లై చేసుకోవట్లేదు, బికాస్ కాంపాక్ట్ అప్లై చేస్తే చాలా హెవీగా అయిపోతుంది. కాబట్టి ఈ కన్సీలర్ అనేది మనకి ఫేస్ పైన ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో, లేకపోతే కొన్ని ఏరియాస్లో మాత్రమే ట్యాన్ అయి ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఓన్లీ ఆ ట్యాన్ ఏరియాస్లో ఇలా స్లైట్గా మనము డాప్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా లైట్గా, నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చాలా స్లైట్గా అప్లై చేసేసుకొని మనము ఫింగర్ టిప్స్ తోటే నీట్గా మనము బ్లెండ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను బ్లెండర్ అనేది అసలు యూజ్ చేయట్లేదు. ఎందుకనంటే బ్లెండర్ అనేది మనము హెవీ మేకప్ చేసుకుంటే, లేకపోతే ఐ షాడోస్, కాంపాక్ట్ అవన్నిటికీ మనకి ఇది కావాలి, బ్లెండర్ అనేది కావాలి. కానీ దీనికి మాత్రము చాలా సింపుల్ మేకప్ కాబట్టి ఫింగర్స్ ఆర్ ఫైన్. అండ్ దిస్ ఈజ్ అగైన్ ఫ్రమ్ మెబెలిన్ న్యూయార్క్ ఫిట్ మీ కాంపాక్ట్. మనము కాంపాక్ట్ పౌడర్ అనేది ఎప్పుడు మన స్కిన్ టోన్ కంటే 1 షేడ్ లైటర్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో వాళ్ళే ఒక స్పంజ్ కూడా ఇచ్చేసారు కదా ఫ్రెండ్స్. సో ఆ స్పంజ్తో మనము
చాలా స్లైట్గా అప్లై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ హెవీగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ యాజ్ ఐ జస్ట్ సెడ్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ సింపుల్ అండ్ బేసిక్ మేకప్. అండ్ ఇది పెళ్ళిళ్ళకి అంత హెవీగా కాదు, చాలా చిన్నగా. అండ్ మనం నెక్కి కూడా అప్లై చేసుకోవాలి, లేకపోతే మనకి స్కిన్ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది అండ్ ఇట్ విల్ నాట్ లుక్ గుడ్. సో స్కిన్కి అండ్ నెక్కి, లైక్ ఫేస్ అండ్ నెక్ మధ్యలో వేరియేషన్స్ ఉంటే బాగోదు. కాబట్టి మనము ఇందాక కన్సీలర్ కూడా సేమ్ థింగ్, మనము నెక్కి కూడా ఈవెన్గా అప్లై చేసేసుకోవాలి. ఈవెన్గా అప్లై చేసేసుకున్నాక ద నెక్స్ట్ స్టెప్ విల్ బి ఐదర్ మీరు ఐ మేకప్ చేసేసుకోవచ్చు. ఐ మేకప్ విల్ బీ లైక్ కాజల్ ఆర్ లైనర్ అండ్ మస్కారా, ఇదంతా ఐ మేకప్ కిందికి వస్తుంది. సో నేను ఐ మేకప్ అప్లై చేసేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ నార్మల్ ఐటెక్స్ కాజల్ అండి. ఓన్లీ 10 రూపీస్, మనకి ఏ ఫ్యాన్సీ స్టోర్లోనన్నా ఈజీగా దొరుకుతుంది. సో దీంట్లో హిమాలయ కూడా చాలా బాగుంటుంది, మెబెలిన్ బాగుంటుంది, మళ్ళీ 24 hours ఉంటుంది అని అంటారు. కానీ నాకు ఐటెక్స్ చాలా ఇష్టం. మా బాబు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, కానీ నేను ఏమనట్లేదు, ఎందుకంటే పిల్లలు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి వద్దు అని చెప్తే ఇంకెక్కువ చేస్తారు కాబట్టి నేను ఏమనట్లేదు. నెక్స్ట్ థింగ్, కాజల్ అప్లై చేసేసుకున్నాను కదా, ఇప్పుడు మెబెలిన్ కొలోజల్ బోల్డ్ లైనర్ అనేది అప్లై చేస్తున్నాను. ఐటెక్స్ బ్రాండ్లో లైనరే నేను యూస్ చెయ్యను, ఎందుకనంటే ఐటెక్స్ బ్రాండ్లో లైనర్ అనేది స్మర్జ్ అయిపోతుంది, లైక్ వాటర్ పడంగానే స్మర్జ్ అయిపోతుంది. కానీ ఇదేంటంటే వాటర్ ప్రూఫ్ అండ్ చాలాసేపు ఉంటుందన్నమాట. నేను మా బాబుకి సైగ చేస్తున్నాను వెళ్ళుమని. సో ఈ వీడియో కొత్తగా ఉంటుందని ఐఎమ్ జస్ట్ నాట్ టాకింగ్. అండ్ మేకప్ టైంలో ఐ డోంట్ వాంట్ టు టాక్. సో నేను ఈ విధంగా లైనర్ అనేది చాలా లైట్ షేడ్ అప్లై చేసుకుంటున్నాను. ఓన్లీ సింగిల్ లైన్ అనమాట. ఇందులో మల్టిపుల్ ఉంటుంది. మనకి హెవీ మేకప్ కావాలి అంటే థిక్గా కూడా అప్లై చేసుకోవచ్చు. జాగ్రత్తగా అప్లై చేసుకుంటున్నాను. మా బాబు పక్కనే ఉన్నాడు కదా, పుష్ చేస్తే మళ్ళీ అది కంట్లో పోతుందేమో అని ఒక సైడ్ భయం అవుతుంది. సో ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి నేను అస్సలు పార్లర్కి కూడా వెళ్ళట్లేదు. ఐబ్రోస్ కూడా ఇట్స్ ఆల్ న్యాచురల్ అండ్ ఐ డెంట్ డూ ఎనీథింగ్ అనమాట. సో ఈ విధంగా మనము లైనర్ అనేది జస్ట్ 1 లైన్ అప్లై చేసేసుకుంటే చాలు, ఎక్కువ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కాజల్ పెట్టేసుకున్నాము, లైనర్ పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ కమ్స్ మస్కారా. ఈ మస్కారా ఏంటి అని అంటే, ఇది కూడా మెబెలిన్ కొలోజల్ వాళ్ళది. చాలా చాలా బాగుంటుంది. 24 hours ప్రొటెక్షన్ అంటారు, కానీ మనకి 24 hours అక్కర్లేదు. జెన్యూన్గా చెప్పాలంటే ఒక 3 to 4 hours ఇచ్చినా చాలు. మస్కారా ఏంటి అంటే ఐ ల్యాషెస్కి అప్లై చేసుకుంటారు ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే ఐ ల్యాషెస్ అనేది కొంచెం స్టిక్కీగా కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టు ఉంటుంది. ఒక బోల్డ్ లుక్ అనేది వస్తుంది. అండ్ ఐస్కి చాలా చాలా కళగా ఉంటుంది. ఇదంతా ఐ మేకప్. ఇంకా మనకు కావాలంటే ఐ షాడో కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ ఐ షాడో అంత హెవీ అయిపోతుంది కదా. యాజ్ ఐ జస్ట్ సెడ్, దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్ మేకప్, ఎవరైనా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. మనకి మస్కారాని కూడా మనం స్కిప్ చేయొచ్చు. కావాలంటే మనం జస్ట్ లైనర్ కాజల్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు లిప్ బామ్. ఇది నేను బెర్రీ లిప్ బామ్. ఇది చాలా సటిల్గా ఉంటుంది, న్యూడ్ కలర్ ఏమీ ఉండదు. జస్ట్ లైక్ దట్ మనం ఎనీ లిప్స్టిక్ ఆర్ ఎనీ లిప్ గ్లాస్ అప్లై చేసుకోక ముందు కొంచెం లిప్ బామ్ అప్లై చేసుకుంటే అదేంటంటే స్మర్జ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఈ చిన్న లిప్స్టిక్ ఏంటంటే జస్ట్ హెర్బ్స్ నుంచి ఆర్డర్ చేశాను. జస్ట్ ట్రయల్ ప్యాక్ అనమాట, స్మిటన్ నుంచి ఆర్డర్ చేశాను. ట్రయల్ పాయింట్స్. దీంట్లో అసలు ఎలాంటి ఫ్లేవర్ ఉండదు కాబట్టి, అండ్ ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ అండ్ న్యాచురల్. ఇందులో ఎలాంటి ఆల్కహాల్ కానీ అలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏం ఉండవు. సో నాకైతే చాలా నచ్చుతుంది. లైట్ పింక్ షేడ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లిప్ లైనర్. లిప్ లైనర్ ఈజ్ అగైన్ ఆప్షనల్, మీకు నచ్చకపోతే మీరు పెట్టుకోక్కర్లేదు. ఇదేంటంటే కొంచెం హెవీ లిప్స్, సన్న లిప్స్ ఉన్న వాళ్ళకి లిప్ లైనర్ అనేది అప్లై చేస్తే చాలా కొంచెం షేప్ అనేది నీట్గా మనము సెట్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అగైన్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఆప్షనల్. లిప్ లైనర్ అనేది అప్లై చేసేసుకున్నాక మ్యాక్సిమం మేకప్ అయిపోయినట్టే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను నేటి మహిళను అంటూ ఐటెక్స్ పల్లవిది స్టిక్కర్ నేను అప్లై చేసుకుంటున్నాను. సో ఇలా బ్లాక్ కలర్ స్టిక్కర్, బికాజ్ బ్లాక్ శారీకే మ్యాచింగ్ అవుతుందని. మనము యాక్చువల్లీ నాకు అదే చాలా బాధపడుతున్నాను. నో లాక్డౌన్ కాబట్టి ఐబ్రోస్ దే ఆర్ అన్అటెండెడ్, బట్ ఇట్స్ ఓకే, నో రిగ్రెట్స్. ఇలా న్యాచురల్గా ఉండడం బెటర్ కాబట్టి
దాని కింద చిన్న స్టోన్ స్టిక్కర్ కూడా అప్లై చేస్తున్నాను. అది ఇంకొంచెం లుక్ వస్తుంది. వీటిష్ కలర్ ఉన్న వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో బొట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయొచ్చు. సో నేను ఇది మళ్ళీ ఆన్లైన్ స్టోర్ నుంచి పర్చేస్ చేశాను అనమాట. ఈ శారీకి మ్యాచ్ అయిపోతుంది అని నేను అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫైనల్ లుక్ మీకు చూపించబోతున్నాను. మేకప్ ఫైనల్ లుక్ బాగుందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.